ఫ్రెండ్స్ గోయింగ్ టు గోవా. సో ఇక ముందర లోగలు వెనకాల ముగ్గురం. ముంగట అవసరం లేదులే. ఇప్పుడే మనం వెళ్తున్నాం లోపలికి. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. సో లోపలికి ఎంట్రీ అయినాం. ఇక మన గేట్ నెంబర్ 22 ఏకి పోయి ఆ నుంచి ఫ్లైట్ ఎక్కి పోడే గోయింగ్ టు గోవా. ఇక మనం ఇప్పుడే ఇక ఫ్లైట్ కోసం వెయిటింగ్ అయిపోయింది. ఇవి మన టికెట్స్. వేస్ట్గా అవసరం లేదు. ఇప్పుడే ఇక బోర్డింగ్ కూడా అయిపోయింది. పోతున్నాం ఇక లోపలికి. సీట్ మార్చి పడేది. నా పక్కన ఎవరు వేసిర్రు? ఫ్లాష్ మ్యాన్. హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్ ఇప్పుడే ఇక గోవాకి రీచ్ అయినాం. ఇప్పుడే ఇక ఫ్లైట్లో దిగేసినాం. పోతున్నాం ఇక బయటికి. సాయి చెవులు అయితే పోయినాయి. ఈయన వస్తలేదట. మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్లో రీచ్ అయినాం. గోవా ఎయిర్పోర్ట్లో పోతున్నాం. ఇక క్యాబ్ ఏమన్నా తీసుకోవాలి పోయి. కాండు వచ్చింది ఇంకోటి. పెద్ద కాండు. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి పోతున్నాం కలంగూట్ బీచ్కి. పోతున్నాం రైట్. యా ఫ్రెండ్స్, సో ఫైనల్గా ఫ్రెష్ అప్ అయినాం. ఇక పోతున్నాం బంగీ జంప్కి. మన వాళ్ళు రారట, ఇక మేము ఇద్దరమే పోతున్నాం. బైక్ రెంటల్ కూడా తీసుకున్నాం. 600 అట్లా పడ్డది. ఆన్ ద వే టు బంగీ జంప్. ఇప్పుడే ఇక జస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాం లోపలికి పోనీకి. పోతున్నాం. ఫైనల్ ఇప్పుడే ఇక మనం టికెట్లు కూడా తీసుకున్నాం. ఇద్దరం జంపింగ్. ఫైనల్ ఇప్పుడే అయిపోయింది బంగీ జంప్. పోతున్నాం ఇక బీచ్కి. ఫైనల్గా మనం ఇప్పుడే ఇక బీచ్కి వచ్చినాం. అన్నీ అయిపోయినట్టే. మళ్ళీ ఇక కలంగూట్ బీచ్కే వచ్చేసినాం. సో ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేసి పోవాలి రూమ్కి మళ్ళీ. సో గోయింగ్ టు బోటింగ్. యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇప్పుడే వచ్చేసాం ఇక బీచ్కి. ఈరోజు సాయంత్రం ఉంది బస్సు పోవాలి ఇక. సో అట్లా సాయంత్రం వరకు బీచ్ నుండి పోదాం, ఆడుకుందాం, ఎంజాయ్ చేద్దాం.
బస్సులో అయిపోయింది, ఎంజాయ్ చేసి ఇక పోతున్నాం. ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం, పక్కనే అయిపోయినట్టే. సో ఇప్పుడే మనం ఇక మప్సాకి స్టార్ట్ అయినాం. ఆడ ఇక మన బస్ పాయింట్. సో వెళ్తున్నాం, ఇక బస్సులో ఉన్నాం. ఇప్పుడే ఇక మనం మప్సా బస్ స్టాండ్కి వచ్చినాం. ఈ నుంచి మనకి బస్సు పికప్ పాయింట్ ఉందన్నట్టు. అండ్ మనం బస్సులో వచ్చినాం కాబట్టి 30 రూపాయలలో వచ్చేసినాం. నార్మల్ క్యాబ్ అయితే 400-500 అంటున్నాడు. ఈయన 8 కిలోమీటర్స్ అన్నట్టు మప్సా నుంచి, కలంగోట్ నుంచి మప్సాకి. టైమ్ ఫర్ ఎ ఫుడ్. బస్ అయింది, తింటున్నాం ఇక.